హైదరాబాద్ కోటిలో ఆశా వర్కర్స్ యూనియన్స్ ఆందోళన చేపట్టారు. ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆశా వర్కర్లు ఆందోళన బాట పట్టారు. ఫిక్స్డ్ డిపాజిట్ అంటే వాళ్ళకి ఫిక్స్డ్ వేతనాలు ఉంచడంతో పాటుగా వాళ్ళకి సంబంధించిన డిమాండ్లు ఏవైతే ఉన్నాయో తప్పని పరిష్కరించాలని చెప్పి వాళ్ళంతా ఆందోళన బాటపట్టారమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మేడం, మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ అండి. మాది ఇల్లు అందండి. మన రేవంత్ రెడ్డి గారు మాకు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదండి. కనీస వేతనం ఫిక్స్డ్ వేతనమైనా చేయాలి, చేసిన పనికి కనీసం వేతనం కూడా ఇవ్వలేదు. ఇంత ఎండలో మేము వచ్చినాం. కనీసం వినతి అయిన కమిషనర్ గారికి విన్నపించుకుందామంటే పోలీసులు 5 నిమిషాల నుంచి కూర్చొనిత్తలేదండి. ఇంత ఎండలో వచ్చినందుకు అంత దూరం నుంచి మాకు కనీస వేతనం గురించే కదా మేము వచ్చినాం. పోలీసు వాళ్ళు ఇంత కఠినంగా వ్యవహరిస్తారా మమ్మల్ని? ఫిక్స్డ్ వేతనంతో పాటు ఇంకేమైనా అదర్ డిమాండ్స్ ఏమి? ఫిక్స్డ్ వేతనం ఉన్నాయండి. స్కూల్ ఉంది, మన లెప్రసీ సర్వే డబ్బులు రావాలి. చూస్తున్నాం మనం విజువల్స్ లో ఆడవాళ్ళని రోడ్డు పైన తీసుకుపోయేటువంటి దృశ్యం. అంటే మహిళా పోలీసులు ఎవరైతున్నారో మొదట వాళ్ళని తీసుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. బలవంతంగా రోడ్డు పై నుంచి వాళ్ళని తరలిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కళ్ళకు కట్టొచ్చు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఆశా వర్కర్లు అంతా వివిధ ప్రాంతాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి ఇక్కడికి భారీగా చేరుకున్నారు. అయితే విడతల వారీగా ఇప్పటికే అరెస్టులు చేసుకున్నప్పటికీ కూడా ఉన్నటువంటి ఒక్కసారిగా దాదాపుగా 200 మందికి పైగా ఆశా వర్కర్లు ఇక్కడ రావడం జరిగింది. వారంతా కూడా కొంతమంది ఇక్కడ ఏదైతే డిహెచ్ ఆఫీస్ బయట ఉన్నాడు, మరికొంతమంది గేట్ వద్ద కూడా నిల్చొని ఆందోళన చేస్తూ ఉన్నారు. అయితే వారందరూ కూడా ఉదయం నుంచి ప్రధానంగా తమ డిమాండ్లు ఏవైతే 18,000 ఫిక్స్డ్ వేతనం ఉందో ఫిక్స్డ్ వేతనం తమకు అందించాలని, తామేమి అనవసరమైన కోరికలు కోరడం లేదు, కేవలం అర్హత ఏదైతే తమకుందో అలాంటి కోరికలు మాత్రమే మేము కోరుతున్నామని చెప్పేసి నిరంతరాయంగా పనిచేస్తున్నటువంటి తమకు కనీసం ఫిక్స్డ్ వేతనం ఉండాలని కోరుకోవడంలో తప్పే ఉంది అని ఇక్కడికి వచ్చినటువంటి ఆశా వర్కర్లంతా కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా విడతల వారీగా అనేక మంది ఆశా వర్కర్లు ఇక్కడికి చేరుకోవడం జరిగింది. కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు అయితే ఎప్పటికప్పుడు పోలీసులు ఇక్కడికి వచ్చే వాళ్ళని ఇక్కడ నుంచి తరలించి వీరిని అటు ఓయూ కావచ్చు ఇతర పోలీస్ స్టేషన్లు కూడా తరలించడం జరిగింది. అయితే మరికొంతమంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ ఆశా వర్కర్లంతా కూడా కూర్చొని ఆందోళన తెలియజేస్తున్నారమ్మా. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేడం, మేము జీతం కొర కానీ మాకు పొట్ట సరిపోతలేదని వచ్చినాం. వస్తే మా పైన దౌర్జన్యం ఇట్లా వేసి అందరిని తీసుకుపోయి దాంట్లో వేయడం ఏమిది? మాకు కూడా జీతాల కొర కానీ వచ్చినాం. మేము చేస్తామని హామీ ఇచ్చిండ్రు, మళ్ళీ ఎందుకు చేస్తలేరు? అయితే మీరు చాలా కాలం నుంచి మీకు అదేదైతే ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా అడుగుతారు, అవి ఏమైనా ఇస్తున్నారు? రాకుండా ఉండేందుకు సాయశక్తిలో ప్రయత్నించినప్పుడు కూడా 4 వైపుల రహదారుల్లో చెకింగ్ పెట్టినప్పుడు కూడా ఒక్కసారిగా ఆశా వర్కర్లు చుట్టుపక్కల నుంచి భారీగా కోటికి చేరుకొని ఇక్కడ ఆందోళన అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పోలీసు అధికారులు ఆశా వర్కర్లను రోడ్డుపై నుంచి తరలించేందుకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే పోలీసులు కావచ్చు, ఇటు ఆశా వర్కర్లు కావచ్చు, తీవ్రంగా తోపులాట అయితే జరుగుతుంది. అయితే ఎవరైతే ఆశా వర్కర్లు ఉన్న వాళ్ళని రోడ్డుపై నుంచి వాహనాల్లో ఇక్కడ నుంచి తరలించాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా పోలీసులు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూడొచ్చు. ఉదయం నుంచి కూడా విడతల వారీగా ఆశా వర్కర్లంతా ఇటు కోటికి చేరుకొని కమిషనర్ కార్యాలయాన్ని చుట్టుముట్టే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే 3 విడతలుగా కూడా పోలీసు ఎవరైతే సిబ్బంది ఇక్కడ ఉన్నారో వారు ఇక్కడికి వచ్చినటువంటి ఆశా వర్కర్లను తరలించడం. అయితే ఇప్పుడున్న ఒక్కసారిగా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీగా చేరుకున్నటువంటి ఆశా వర్కర్లు ఒకసారిగా రోడ్డు పైన బైఠాయించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే వాళ్ళని మహిళా పోలీస్ కానిస్టేబుల్ సహాయంతో కూడా వీళ్ళని తరలిస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఆశా వర్కర్లు ప్రధానంగా తమ డిమాండ్ ఏదైతే తాము పనిచేస్తున్నామో కష్టపడుతున్నామో ఆ కష్టానికి తగినట్టుగా ఫిక్స్డ్ వేతనం ప్రభుత్వం గతంలో ఏదైతే ప్రకటించి మేము ఫిక్స్డ్ వేతనం ఇస్తామని చెప్పారో ఆ విధంగా 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనాన్ని ఇవ్వాలి అని వీళ్ళంతా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. దీంతో పాటుగా వాళ్ళకి కావాల్సినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలని కోరుతున్నారు. మీరు చెప్పండి, మీ ప్రధానమైన డిమాండ్లు ఏంటి? మాకు ఏమి లేదండి, మాకు జీతం కరెక్ట్ లేదు, కేసులను పట్టిస్తున్నారు కనుక మేము జీతం ఫిక్స్డ్ వేతనం కావాలని కోరుకుంటున్నాం. కేవలం మేము చేసే పనికి మాత్రమే కోరుకుంటున్నాం కానీ అంతకంటే ఎక్కువ ఏమి ఆశించట్లేదు. మేము ఆశించిన ఏం లేదు, ఓన్లీ ఫిక్స్డ్ వేతనం అంతే. మాకు ఆరోగ్య భద్రత కల్పించాలి. మరియు సాధారణ ప్రజలకు ఉన్నట్టుగానే తమకు ఆరోగ్య భద్రత ఉందని అయితే కనీసం ఏదైతే ఎంప్లాయీస్కి సంబంధించిన ఆరోగ్య భద్రత ఉంటుందో అలాంటి ఆరోగ్య భద్రతా పథకాలు సైతం తమకి అమలు చేయాలని చెప్పి హెల్త్ ఇన్సూరెన్స్లు ఇవ్వడం, అదేవిధంగా PF లాంటివి కేటాయించడం తమకి. మరోవైపు చూసినట్లయితే కనుక మాకు సంబంధం ఉంటాయో ఈ PF కావచ్చు, అదేవిధంగా తమ పిల్లల కోసం భద్రతగా ఉండేందుకు హెల్త్ ఇన్సూరెన్స్లు కావచ్చు, ఫిక్స్డ్ వేతనం కావచ్చు, ఈ ప్రధానంగా ఈ 3 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చాలి అని చెప్పేసి ఇక్కడికి వచ్చినటువంటి ఆశా వర్కర్లు అంతా కూడా ఆందోళన చేస్తున్నారు. అయితే
ఉదయం నుంచి తాము శాంతియుతంగానే ఆందోళన చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా పోలీసులు తమను ఇక్కడి నుంచి తరలించే లక్ష్యంతోనే ఇక్కడ కొంచెంసేపు కూడా తమను ఆందోళన చేసేందుకు ఇబ్బందికరంగా ఆటంకం కలిగించిన నేపథ్యంలోనే వాళ్ళు ఇప్పుడు రోడ్డు పైన బైఠాయించాము అని చెప్పేసి కూడా ఆశా వర్కర్లు చెప్తారైతే ప్రభుత్వం చెప్పిన డిమాండ్లే మేము కోరుతున్నాము, ప్రత్యేకించి ఏమీ అడగడం లేదు, మేము కష్టపడి పనిచేస్తున్నాం. ఇటు పురుడు కానివ్వండి, అంటే ఏదైనా కాన్పు ఉంటే అర్ధరాత్రి అపరాత్రి అని లేకుండా కూడా ఆశా వర్కర్లతో పని చేయించుకుంటారు. అదేవిధంగా మాకు వేతనాలు ఇవ్వండి అని వీళ్ళు ప్రధానంగా చెప్తున్నారైతే కోటి రహదారిపైకి ఉన్న పలంగా ఇటు ఆశా వర్కర్లు చేరుకోవడంతో కాస్త ట్రాఫిక్ కి అంతరాయం అయితే ఏర్పడింది. ఇటు మనం చూస్తాం ఇటు పోలీసుల్ని సైతం ఆశా వర్కర్లు తీవ్రంగా ప్రతిఘటిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మొత్తంగా కోటి మొత్తం ఆ ప్రాంతం అంతా కూడా చూసినట్లయితే ట్రాఫిక్ కి అంతరాయం కూడా ఏర్పడుతుంది. ప్రధానంగా 18,000 రూపాయల ఫిక్స్డ్ వేతనం ఏదైతే ఉందో ఆ వేతనాన్ని చెల్లించాలి అని చెప్పి, దాంతోపాటుగా హెల్త్ ఇన్సూరెన్స్లు అదేవిధంగా తమకు భద్రత కల్పించాలి అని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆశా వర్కర్లు అయితే కోరుతున్నారు. O2 స్టూడియో. ధన్యవాదాలు రమ్య.